ఓం నమ శివాయ. హాయ్ పిల్లలు, మనం లాస్ట్ ఎపిసోడ్లో విశ్వామిత్రుడి యాగాన్ని రామలక్ష్మణులు దగ్గరుండి చక్కగా పూర్తి చేయించిన విధానాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక మనిషి అయితే జనరల్గా ఏం చేస్తాడు? ఇంత పెద్ద ముందు తాటక సంహారం చేశాడు, తర్వాత ఇంత పెద్ద రాక్షస సైన్యాన్ని కూడా చంపేశాడు, యజ్ఞం బాగా చేయించాడంటే ఎలాంటి మనిషికైనా కొంచెం అది అహంకారం అనుకోవచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఏదైనా వస్తుంది కదా. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, గురుగారు ఇరగొట్టేసాం, మరి ఇంకా సూపరు, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి, మనం మొత్తం ఫినిష్ చేసేద్దాం, ఇలాంటి యాటిట్యూడ్ వస్తుంది. మనకైనా అంతే కదా. కానీ రాముడు ఏం చేశాడు? రాముడు తిన్నగా విశ్వామిత్రుడు మహర్షి దగ్గరికి వెళ్ళి, ఓ మునీశ్వర, మేము మీ సేవకులం, మీ ఎదురుగా నిల్చున్నాం, నెక్స్ట్ ఏం చేయాలో మీరు ఆర్డర్ ఇవ్వండి అని అడిగాడు. అంటే తనలో ఎక్కడా కూడా ఇదంతా మేమే చేసేసాం అన్న పొగరు కానీ అహంకారం కానీ ఏమీ లేదన్నమాట. రామాయణం నుంచి మనం ఇలాంటి విషయాల్ని నేర్చుకోవాలి. ఫ్యూచర్లో మీరైనా సరే ఎన్ని గొప్ప గొప్ప పనులు చేసినా కూడా చేసాం కదా అని అహంకారం అనేది మంచిది కాదు. ఎంత చేసినా చక్కగా ఆ వినయాన్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటే లైఫ్లో బాగా పైకి వస్తారు. అర్థమైందా? సో రాముడు అలా అడిగాడు, నెక్స్ట్ ఏం చేయాలి గురువుగారు, మీరేం ఆర్డర్ చేస్తే అది చేస్తాము అని. అప్పుడు మహర్షి అన్నారు, మిథిలా నగర ప్రభువు జనక మహారాజు గారు ఉన్నారు. ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పించారు. అక్కడ అందరం ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, ఆ యజ్ఞం అంతా చూడటానికి. అక్కడే ఒక అద్భుతమైన మంచి మహాధనస్సు ఒకటి ఉంది, దాన్ని కూడా నువ్వు చూడొచ్చు అక్కడికి వస్తే. ఆ ధనస్సుకి చాలా అసలు చెప్పలేనంత పవర్ఫుల్ అన్నమాట అది. దాన్ని ఒక యజ్ఞ సభలో దేవతలు ఈ మిథిలాపతి, అంటే ఇప్పుడంటే జనక మహారాజు కదా, ఇంతకు ముందు తరాల్లో వాళ్ళ తాత ముత్తాతల్లో ఉంటారు కదా, అతనికి దేవరాతుడు అని ఒక ఆయనకి ఇచ్చారనమాట. ఇస్తే అప్పటి నుంచి ఆయన వారసులందరూ కూడా దాన్ని అలాగే పూజిస్తూ చక్కగా చూసుకుంటున్నారు. ఆ ధనస్సును నువ్వు కూడా చూడొచ్చు. అంటే అంత గొప్ప ధనస్సును చూడాలంటే అది కూడా ఒక అదృష్టమే కదా. అందుకు ఆ ధనస్సు మీరు చూడొచ్చు. రెండోది, ఆ ధనస్సుని రాక్షసులు లాంటి వాళ్ళు పక్కన పెట్టి దేవతలు కూడా ఎక్కుపెట్టలేరు. ఇంకా మనుషుల గురించి అయితే అసలు ఆలోచించక్కర్లేదులే, రాక్షసులు దేవతలే ఎక్కుపెట్టలేని ధనస్సు అంటే మనుషులకు అసలు చేత కాదు, అలాంటి అంత గొప్పది అని చెప్పాడు. చెప్తే ఇదంతటి వెనక మీరు ఆలోచించండి. సైకాలజీ అనేది మనం వేరేగా చదువుకోనక్కర్లేదు, మన పురాణాలు చదివితేనే మనకు తెలిసిపోద్ది. విశ్వామిత్రుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక రాకుమారుడితో మాట్లాడుతున్నాడు కదా. హీజ్ ఎ ప్రిన్స్. రాకుమారులు ఎలా ఆలోచిస్తారు? ఎక్కడో ఒక ధనస్సు ఉంది, ఓకే ఇంట్రెస్టింగ్, అక్కడ యజ్ఞం అవుతుంది అని ఫస్ట్ చెప్పాడు. అదేమైనా అతనికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండే విషయం కాదు కదా. రాకుమారుడికి యజ్ఞానికి పెద్దగా ఏమీ లేదు, కానీ ధనస్సు ఉంది, అది దేవతలు ఇచ్చారు, సో కొంత ఇంట్రెస్టింగ్. రెండో పాయింట్ ఏం చెప్పారు? ఆ ధనస్సుని దేవతలు కూడా ఎక్కి పెట్టలేరు. చెప్పిన వెంటనే ఒక క్షత్రియ పుత్రుడికి ఎలా అనిపిస్తుంది? అవునా, ఎందుకు ఎక్కపెట్టలేరు, అదేంటో మనం వెళ్ళి చూద్దాం. ఎందుకంటే వాళ్ళ బ్లడ్లోనే వాళ్ళకి అది ఉంటుంది. క్షత్రియులు అంటే పౌరుషం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు మేము ఇది చేయలేం, మేము చేస్తాం, చెయ్యాలి, ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసే నేచర్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అలా చెప్పాడనమాట. అంటే ఇక్కడికి వెళ్దాము అంటే ఎక్కడ వాళ్ళు నో అంటారో అనాల్సిన అవకాశం ఇవ్వకుండా ముందే ఏం చెప్పేస్తున్నారు. సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాడు గురువు. ఈ విషయం ఒకటి చెప్పాడు. చెప్పి ఆ యజ్ఞం దేవరాతుడు ఒకప్పుడు, ఆ ధనస్సుని దేవరాతుడు పూర్వం యజ్ఞం చేసినప్పుడు యజ్ఞఫలాన్ని కోరితే అప్పుడు దేవతలు ఈ శివధనస్సును ఆయనకి ఇచ్చారు అని చెప్పాడు. అప్పటి నుంచి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. సో మనం అక్కడికి వెళ్దామంటే ఓకే అన్నాడు రాముడు. అన్నాక విశ్వామిత్ర మహర్షి ఇప్పుడు ఇక్కడ సిద్ధాశ్రమం దగ్గర కదా ఆయన ఉన్నారు, ఈ యజ్ఞం అంతా చేశారు ఆయన. సో ఆయన మిథిలా నగరానికి బయలుదేరుతూ ప్రతి అడవికి కూడా వనదేవతలు ఉండేవారు కాదు, ఉంటారు, మనకి ఇప్పుడు తెలియదు కానీ అప్పట్లో వనదేవతలు. సో ఆ వనదేవతలందరినీ ఉద్దేశించి మహర్షి చెప్తున్నారు, ఓ వనదేవతలారా, మీకంతా మంచే జరుగుతుంది, నేను మీ వల్ల ఈ మంచి వనంలో యజ్ఞం చేసి దానికి తగిన మంచి ఫలాన్ని నేను పొందాను, ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను. అంటే వాళ్ళకి కూడా
ఈ చెట్టు ఒకటి ఉంది మన ఇంట్లో, దానికి వచ్చిన పళ్ళు కాయలు అన్నీ మనమే తినేయొచ్చు, అలా అంటే చెట్టు పట్ల రెస్పెక్ట్ అలాంటివి మనకు లేవు కదా. ఏది దొరికితే అది తీసేస్తాం, తినేస్తాం, అవసరమైతే ఆ చెట్టుని కొట్టేస్తాం. కానీ అప్పుడు అలా కాదు. మనం ఇప్పుడు మనిషిని ఎలా చూస్తామో వాళ్ళు ఒక చెట్టునైనా పెట్టనైనా దేన్నైనా సరే అలాగే చూస్తారు. అందువల్ల ఆయన వెళ్ళిపోతూ మనం అక్కడ ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళకి బాయ్ వెళ్ళొస్తామని చెప్తాం. అలాగ ఆయన ఆ చెట్లు తాలూకా దేవత వనదేవతకు కూడా అలా చెప్పి బయలుదేరారు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. సో హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను అన్నారు. మీకు ఇంతకు ముందే నేను చెప్పాను, విశ్వామిత్రుడు హిమాలయాస్ దగ్గర ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి సిద్ధాశ్రమం నుంచి హిమాలయాస్కి వెళ్ళే దారిలోనే మిథిలా నగరం ఉంది, ఆన్ ద వే అనమాట. సో అలా చెప్పారు, చెప్పి బయలుదేరిపోతున్నారు, ఉత్తర దిశగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు, నార్దర్న్ సైడ్ కదా మనకి హిమాలయాస్ ఉన్నాయి, సో అటువైపు వెళ్తున్నారు. అయితే ఆయన వెనక చాలా మొత్తం ఈ వెనక అందరూ వెళ్తారు కదా, ఆ శిష్యు పరంపర అంతా కూడా వెళ్తూనే ఉంటారు. వాళ్ళకి అవసరమైన పూజా సామాన్లు, అగ్నిహోత్రం అవన్నీ క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ విచిత్రం మీరు చూడండి, ఆయన ఆశ్రమం నుంచి బయలుదేరి వెళ్తుంటే ఆశ్రమం దగ్గర బ్రతుకుతున్న మృగాలు, పక్షులు ఇలాంటివన్నీ ఉంటాయే, అవన్నీ కూడా విశ్వామిత్రుని వెంట అలా వెళ్ళిపోతున్నాయంట. మీరు చూస్తే నేను మీకు చెప్పాను కదా, అన్ని జీవుల్ని వాళ్ళు ఒకేలా చూస్తారు కాబట్టి అవి కూడా ఆయన వెంట పయనిస్తున్నాయి. అయితే ఆయన వాళ్ళకి చెప్పాడంట, మీరు రావద్దు, మీరు ఇక్కడే ఉండండి. ఎందుకు, ఎకలాజికల్ బ్యాలెన్స్ అని మనం ఒకటి చూస్తాం. ఒక అడవి ఉన్నదంటే అందులో రక్షించేవాడు ఉండాలి, అందులో మేకలు ఉన్నాయనుకో, ఒత్తి మేకలే ఉంటే చాలదు, ఒత్తి జింకలే ఉంటే చాలదు, వాటిని చంపే పుల్లు సింహాలు కూడా ఉండాలి. అలా అన్ని రకాలు ఉంటేనే అది ఒక కంప్లీట్ అడవి అవుతుంది. దానికి ఎకలాజికల్ బ్యాలెన్స్ ప్రాపర్గా ఉంటుంది. సో మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పి వాటిని మళ్ళీ వెనక్కి పంపించేశాడు. అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ప్రయాణిస్తూ ఒక నదీ తీరంకి వెళ్ళారు. నదం, సోన నదం, ఆ తీరానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ బస చేశారు వాళ్ళు. బస చేసిన తర్వాత అక్కడ మళ్ళీ రాముడు మొత్తం అన్నీ అబ్జర్వ్ చేసి, మహాత్మా ఈ సోన నదీ తీరంలో మంచి వృక్షాలు, పెద్ద పెద్ద దట్టమైన చెట్లు, చాలా బాగుంది, ఎవరిది ఇది ఏంటి అని అడిగారు. అడిగితే అప్పుడు దానికి సమాధానంగా మహర్షి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దారిలో ప్రతి చోట కూడా ఆయన అన్ని వివరాలు తెలుసుకుంటూ వెళ్తున్నారు. శిష్యుడి ఇంట్రెస్ట్ బట్టి గురువుగారు కూడా అలాగే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు విశ్వామిత్రుడు స్టోరీ అన్నమాట. అంటే ఆయన చెప్తున్నారు, కుషుడు అని ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన మా వంశానికి మూల పురుషుడు. ఓకే, కుశుడు అతని పేరు. ఆయన భార్య పేరు వైదర్భి. చాలా గొప్ప మంచి మనిషి అన్నమాట. ఆవిడ మంచి ఉత్తమ వంశంలో పుట్టింది, భర్తకి తగిన భార్య. అయితే ఈ కుశుడికి వైదర్భికి కలిపి నలుగురు కొడుకులు ఉన్నారు. వాళ్ళు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్త రజసుడు, వసువు. వీళ్ళు నలుగురు వాళ్ళ ఇద్దరికి పిల్లలన్నమాట. అయితే వాళ్ళు అన్నీ చక్కగా నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వేరు రాజ్యాలు అప్పగించేశాడు కుషుడు. నువ్వు ఈ ఏరియా చూడు, నువ్వు ఏరియా చూడు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క నగరాన్ని పెట్టుకొని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పాలిస్తూ ఉన్నారు. అయితే ఈ నలుగురిలో కుశనాభుడు ఉన్నాడు కదా, ఆయన రాజర్షి, అంటే రాజు అయినా కూడా మహర్షిగా అన్నీ చేస్తాడు. జనక మహారాజు కూడా అంతే, రాజర్షి అంటే రాజుగా అన్ని కార్యక్రమాలు చేస్తారు, కానీ ఋషి ఎలా పాటిస్తారో అలాంటి తపస్సులు చేయడం అని అన్నీ చేస్తారు వాళ్ళు. సో అలాంటి రాజర్షి అనమాట కుశనాభుడు. కన్ఫ్యూజ్ కాకండి, కుశుడు భార్య వైదర్భి, వీళ్ళిద్దరికీ నలుగురు పిల్లలు. ఈ నలుగురిలో ఒకడు కుశనాభుడు. ఓకే, అతని భార్య పేరు ఘృతాచి, ఒత్తుగా ఘృతాచి. ఓకే, అయితే ఆ భార్య భర్త వీళ్ళిద్దరూ, వీళ్ళకి 100 మంది ఆడపిల్లలు ఉన్నారు. మీరు ఇప్పుడు అసలు ఆలోచించలేరు కదా, మన ఇళ్ళల్లో అందరూ 1 or 2 చిల్డ్రన్ ఉంటారు. అక్కడ 100 మంది ఆడపిల్లలు ఉన్నారు. చాలా అందంగా ఉంటారనమాట వాళ్ళు. అలాగే చక్కగా మరి రాకుమార్తెలు కదా, చక్కగా అన్నీ అలంకరించుకొని చాలా అందంగా ఎప్పుడు సరదాగా తిరుగుతూ ఉంటారు. అయితే ఎప్పుడు వాయుదేవుడు ఒకసారి వాళ్ళని చూస్తాడు. వాయుదేవుడికి అడ్డే ఉంది, వాయువు అంటే గాలి కదా, గాలి ఎక్కడికైనా వెళ్తుంది. మామూలుగా అయితే రాకుమార్తెలను బయట వాళ్ళు ఎవరు పెద్దగా చూసే అవకాశం ఉండదు, కానీ వాయుదేవుడు ఏముంది, గాలి అనేది వీస్తూనే ఉంటుంది. వాళ్ళని చూశాడు. చూసి అసలు అబ్బా ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పి
వాళ్ళతో మాట్లాడాడనమాట. నాకు మీరందరూ బాగా అందంగా ఉన్నారు, నాకు భలే నచ్చేశారు, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. నన్ను గనక మీరు పెళ్లి చేసుకుంటే ఇలా మనుషుల్లా మీరు ఉండాల్సిన అవసరం లేదు, మీరు మాలాగా దేవతలు అయిపోతారు, దీర్ఘాయుష్షు పొందుతారు. అలాగే ఇప్పుడు మనమైతే యంగ్గా ఉన్నా కూడా కొన్నాళ్ళు అయ్యాక ముసలైపోయి చచ్చిపోతాం. అదే దేవతలు అలా కాదు కదా, ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటారు. కాబట్టి మనుషుల్లో ఇలా అవ్వదు. కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఎంత అందగత్తెలుగా ఉన్నారు, లైఫ్ లాంగ్ అలాగే ఉండొచ్చు. గొప్ప ఛాన్స్ ఇచ్చారు కదా వాయుదేవుడు, ఎవరైనా ఎగిరి గంతేసి దేవతల్లాగా ఉండే ఛాన్స్ వస్తే వదులుతారా, ఓకే అనేస్తారు. కానీ వాళ్ళు ఎంత కరెక్ట్గా చెప్పారంటే, ఇలా నువ్వు మమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అనడం కరెక్ట్ కాదు కదా, నువ్వు వాయుదేవుడివి, ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు, కానీ దాన్ని నువ్వు మిస్యూజ్ చేసి మమ్మల్ని ఇలా అడగకూడదు, ఇక్కడికి వచ్చి ఇలా మమ్మల్ని అడగడం తప్పు. మాకున్న శక్తులతో నీకు మేము వెంటనే శాపాలు ఇచ్చేయగలం, కానీ మా తపశ్శక్తిని కాపాడుకోవడం కోసం మేము అలాంటి పనులు చెయ్యం అని చెప్పారు. ఎవరైనా ఒకళ్ళు తపస్సు చేసుకున్న వాళ్ళు ఎదుటి వాళ్ళకి శాపం ఇచ్చారనుకో, వాళ్ళ తపశ్శక్తి కొంత కరిగిపోతుంది. అందువల్ల ఏంటంటే తపస్సులో పైకి వెళ్తున్న కొద్దీ ఇంకా శాపాలు అంటే నీకు కోపం రాకూడదు, ఫస్ట్ కోపం వస్తే శపిస్తాం కదా, సో కోపం అనేది రాకుండా చూసుకుంటారు. నువ్వు కష్టపడి 100 ఏళ్ళు తపస్సు చేసుకొని ఎవడో ఏదో అన్నాడని చిన్నదానికి శపించడం అనవసరం కదా, అందుకు వాళ్ళు అలా చెప్పారు. నువ్వు నిజంగా మమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇలా నువ్వు మా తండ్రిని అవమానిస్తున్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని అడగాలి, నా తండ్రిని నువ్వు అడగాలి, కానీ అలా కాకుండా మమ్మల్ని అడుగుతున్నావు నువ్వు. కాబట్టి మా తండ్రిని అడిగితే మా తండ్రి గారు ఎవరిని నిశ్చయిస్తే వాళ్ళనే మేము భర్తగా సేవిస్తాం. మా తండ్రే మాకు ప్రభువు దైవం అన్నీ ఆయనే, కాబట్టి ఆయన ఎవరిని పెళ్లి చేసుకోమంటే మేము వాళ్ళని పెళ్లి చేసుకుంటాం, అంతేగాని ఇలా నువ్వు అడిగావు నిన్ను చేసుకోం అనగానే వాయుదేవుడికి ఈగో హర్ట్ అయిపోయిందనమాట. నేను ఇంత దేవత వచ్చి అడుగుతుంటే వీళ్ళు ఎంత గొప్ప అయిపోతున్నారని చెప్పి నా పవర్ ఏంటో చూపిద్దామని చెప్పి వాయువు కదా వాళ్ళ బాడీస్లోకి దూరిపోయాడనమాట. ఇంకా వంకర టెంకరగా తయారైపోయింది. ఇప్పుడు బాడీలో గాలి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మనం మనుషులుగా కరెక్ట్గా ఉంటాం. అలా అడ్డదిడ్డమైన ప్లేసెస్లో బాడీ వచ్చేసి వాళ్ళు మొత్తం ఇలా గూని వాళ్ళలాగా అయిపోయారు. గూని వాళ్ళు అంటే తెలుసా, ఇలా వెనక హంప్ లాగా ఉండి ఇలా వంగి నడుస్తూ ఉంటారు వాళ్ళు. సో దాంతో ఎంత అందగత్తెలకు కూడా మొత్తం అలా చేసి పూర్తిగా పాపం ఇదైపోయారు. వాళ్ళు చాలా బాధపడి ఇంటికి వెళ్ళి, మరి అందరూ వాళ్ళ వైపు విచిత్రంగా చూస్తూ ఉంటారు, అలా ఉంటుంది కదా, వెళ్ళి విపరీతంగా ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే కుశనాభ మహారాజు వచ్చి చూశాడు. అయ్యో ఇదేంటి, నా కూతుర్లు ఎంత అందగత్తెలు ఎలా అయిపోయారు, ఏంటమ్మా ఏం జరిగింది, మిమ్మల్ని ఇలా తయారు చేసింది ఎవరు మిమ్మల్ని అవమానించారు అని అన్ని వివరాలు అడిగాడు. అయితే వాళ్ళు మొత్తం జరిగిన స్టోరీ అంతా చెప్పారు. చెప్తే అప్పుడు తండ్రి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, మనం కూడా ఇప్పుడు ఆయన రాజర్షి, మీకు నేను ఇందాకే చెప్పాను, కానీ ఆయన కూడా శపించలేదు మా కూతుర్ని ఇలా చేసేస్తావా అని. ఆయన ఏమన్నాడంటే, అమ్మాయిలు మీరు చాలా మంచి పని చేశారు, చక్కగా మంచి డెసిషన్, అంటే ఒక మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మీరు అలా చేశారు, క్షమాగుణం మీకు ఉంది కాబట్టి అది చాలా మంచి లక్షణం, మీరు శపించగలిగి కూడా శపించకుండా వచ్చేసారు, కాబట్టి ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు అని. క్షమాగుణం అంటే ఎవరినైనా ఫర్గివ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఓకే, మనం చేసే ఎన్నో దానాలు ఉంటాయి కదా, చాలామందికి దానం చేయడం, అలాగే సత్ప్రవర్తనతో ఉండడం, అంటే సత్యప్రవర్తన, ఎప్పుడూ నిజమే మాట్లాడుతూ చక్కగా మంచి బిహేవియర్తో ఉండడం, ఎన్నో యజ్ఞాలు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది కదా. ఎవరికైనా దానం చేసినా, మనం యజ్ఞం చేసినా, ఎప్పుడూ నిజమే మాట్లాడుతూ ఉన్నా చాలా ఫలితం వస్తుంది. అదంతా కూడా క్షమాగుణం లేకపోతే అది మొత్తం పోతుందంట. ఇవేవి చేసినా చేయకపోయినా ఒక మనిషి మన పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించిన వాళ్ళకి మనం క్షమించగలిగితే ఇవన్నీ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందంట. ఇది మీరు ఎప్పుడో త్రేతాయుగానికి మాత్రమే సంబంధించిన విషయాలు అనుకోవద్దు. ధర్మం ఎప్పుడూ ధర్మమే, ఇప్పుడు చేసినా కూడా ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇవే ప్రిన్సిపల్స్ మన లైఫ్కి కూడా వర్తిస్తాయి. సో ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం వచ్చినా కూడా వీలున్నంత వరకు క్షమించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ వాళ్ళది నిజంగా తప్పున్నా వాళ్ళని సరిదిద్దడానికి ప్రయత్నించాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఓకే, ఈ స్టోరీ ఇలా ఉండగా
ఆ కాలంలోనే చూళి అని ఒక మహాముని ఉండేవారు. ఓకే, ఆయన బ్రహ్మ గురించి ఒకసారి తపస్సు చేస్తూ ఉన్నారు. తపస్సు చేస్తుంటే ఆయన దగ్గర దేవతల దగ్గర అప్సరసలు ఉంటారు. అందులో ఊర్మిళ అని ఒక ఆవిడ. ఆ ఊర్మిళ కూతురు సోమద అని గంధర్వ స్త్రీ ఉంది. ఆవిడ చక్కగా ఈ చూళి మహామునికి సపర్యలు చేస్తూ చక్కగా ఉండేదన్నమాట. ఆవిడ ఉంటే ఒకసారి అవన్నీ చూసి ఆయన అన్నాడు, నువ్వు చాలా చక్కగా సపర్యలు చేసావు, నాకు సర్వీస్ అనమాట. అంటే ఇప్పుడు ఒక ఋషి తపస్సు చేసుకోవాలంటే ఆయనకు అక్కడ కావాల్సిన రోజు ఆయనకు కావాల్సిన వాటర్ అవని, ఆయన తినడానికి ఏమైనా ఫ్రూట్స్ పెట్టడం, ఆ ప్లేస్ అంతా క్లీన్ చేయడం, ఇలాంటివన్నీ ఆవిడ చేసేది. ఆ మహాత్ములకు చేసిన సర్వీస్ ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు. కాబట్టి ఆమెని ఆయన అడిగాడనమాట, నేను బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను, నువ్వు ఇంత సర్వీస్ చేస్తున్నావు కదమ్మా, నీకేం కావాలి అని అడిగితే ఆ గంధర్వ స్త్రీ ఆవిడ ఆనందంతో పొంగిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇతను మనిషి, ఒక మనిషికి ఒక గంధర్వ స్త్రీ వచ్చి సేవలు చేస్తుంది అంటే తపస్సుకి అంత శక్తి ఉంది. సో ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఆయనతో అందనమాట, మహాత్మా నాకు బ్రహ్మజ్ఞానం కలిగిన ఒక కొడుకుని నాకు ప్రసాదించండి అని అడిగింది. అంటే ఏంటి, మీరు నన్ను పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకొని నాకు ఒక పుత్రుడిని ఇవ్వండి అలా అడగలేదు ఆవిడ. మామూలుగా మీ డైరెక్ట్ మీ ఎనర్జీతో ఒక కొడుకుని, మీ బ్రహ్మజ్ఞానం కలిగిన ఒక పుత్రుడిని నాకు ప్రసాదించండి అని అడిగింది. అడిగితే చూలి మహర్షి ఆయన మహాముని అనమాట. ఆయన మనసులో తలుచుకుంటేనే ఒక కొడుకు పుట్టాడు. ఆయన ఒక బాబు పాప ఈవిడికి కావాలి అని మనసులో తలుచుకుంటే మానస పుత్రుడు అంటారు. మనసులో తలుచుకోగానే ఒక బిడ్డ వచ్చాడు. ఆ బిడ్డకి బ్రహ్మదత్తుడు అని పేరు పెట్టి ఆవిడ చక్కగా పెంచుకుంటుంది. అంటే ఒక ధర్మాత్ముడైన ఒక కొడుకు, బ్రహ్మజ్ఞానం కలిగిన కొడుకు పుట్టాలన్నా కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అందుకని ఆవిడ ఆవరం కోరింది. అయితే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న స్టోరీలోకి వెళ్దాం. అక్కడ కుశనాభుడు తన కూతుర్లు ఇలా అయిపోయారు, పెళ్లి చేయాల్సిన వయసు వచ్చేసరికి ఇలా ఉన్నారు, ఏంటి పరిస్థితి అని తన మంత్రులతో కూడా ఆలోచిస్తున్నాడు అనమాట. అప్పుడు వీళ్ళందరూ చెప్పారు, ఈ సోమద అన్న ఆవిడ కొడుకున్నాడు కదా బ్రహ్మదత్తుడు, అతను అప్పుడు కాంపిల్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు, ఒక రాజు అనమాట. సో అతనికి ఇచ్చి ఈ 9 అమ్మాయిల్ని పెళ్లి చేద్దాం అని డిసైడ్ చేశారు ఆ మంత్రులు రాజు కలిసి. చేస్తే అలాగే అతన్ని పిలిచారు, చక్కగా అమ్మాయిలకి ఇచ్చి పెళ్లి చేశారు. 100 మంది, అంటే అప్పటి రోజుల్లో ఒకరినే పెళ్లి చేసుకోవాలని రూల్ లేదు. అప్పుడు పరిస్థితులు బట్టి ఎక్కువ మంది అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఆ రకంగా 100 మంది అమ్మాయిలని కూడా ఆయనకిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పుడు పెళ్లి కొడుకు చేతిని పెళ్లి కూతురు చేతిని ఇలా కలుపుతారు. పెళ్లి కూతురు చేతిని పెళ్లి కొడుకు పట్టుకుంటాడు అనమాట. సో ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు బ్రహ్మదత్తుడు కదా, ఆయన ఈ 100 మంది కన్యలను ఇలా వరుసగా నిల్చుంటే ఆయన వెళ్ళి మొదటి అమ్మాయిని ఇలా ముట్టుకోగానే మరి వాయుదేవుడు అక్కడ లేడు, పారిపోయాడు. వెంటనే ఆవిడకున్న గూనిపోయి మామూలు అయిపోయింది. అలా 100 మంది చేతులు పట్టుకునేసరికి 100 మంది కూడా నార్మల్ అయిపోయారు. అర్థమైందా? ఇది వాళ్ళ స్టోరీ. అందుకే అతను ఎంతో బాగా ఆలోచించి కుశనాభ మహారాజు అంత గొప్పవాడికి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే వాయుదేవుడు కూడా భయపడి పారిపోయే లెవెల్లో ఉండవాడు అవ్వాలి కదా, మామూలు వాడికి ఇస్తే అలా అవ్వదు కదా. సో చక్కగా ఇచ్చి పెళ్లి చేశాక వాళ్ళందరూ మళ్ళీ నార్మల్ అయిపోయారు. ఎంతో హ్యాపీగా వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోయారు. సోమద ఎంతో సంతోషించింది 100 మంది కోడళ్ళు వచ్చారని. అయితే ఇప్పుడు కుశనాభుడు ఇతనికి 100 మంది కూతుర్లు ఉన్నారు కానీ కొడుకులు లేరు. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, కొడుకులు చాలా ఇంపార్టెంట్ హిందూ ధర్మం ప్రకారం. అందుకు కొడుకులు లేరే అని ఫీల్ అయ్యి కొడుకు పుట్టడం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాంగా దశరథ మహారాజ్ చేశాడు, అలాగా కుశనాభుడు కూడా పుత్రకామేష్టి యాగం చేశాడు. చేస్తే ముందు కుశుడు ఉన్నాడు కదంటే కుశనాభుడు తండ్రి, ఆయన వచ్చాడు కొడుకు దగ్గరికి. వచ్చి, ఓ కుమారా, నీకు ఎంతో ధర్మాత్ముడైన గాది అని ఒక కొడుకు పుడతాడు, అతని వల్ల నీ కీర్తి ప్రతిష్టలు ఇంకా బాగా పెరుగుతాయి అని చెప్పాడు. తండ్రి వచ్చి చెప్పాడు. చెప్పేసరికి చెప్పేసి ఆ తర్వాత అతను శాశ్వతంగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. కుశుడు మరి గొప్పవాడు కదా, చక్కగా వచ్చి
చెప్పేసి నీకు పర్వాలేదులే నీకు కొడుకు పుడతాడని ధైర్యం చెప్పి ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఇప్పుడు కుష్ణాభుడి భార్య ఘృతాచి ఉంది కదా, ఆవిడికి గాది అని ఒక కొడుకు పుట్టాడు, చాలా ధర్మాత్ముడు. ఇప్పుడు ఆ గాదియే విశ్వామిత్రుని తండ్రి. ఓకే, సో ఇప్పుడు ఇంతసేపు ఆయన చెప్పింది వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ అనమాట. ఇప్పుడు కుషుడు వంశంలో ఈయన పుట్టాడు కాబట్టి అతన్ని కౌశికుడు అని కూడా అంటారు, విశ్వామిత్రుడిని. ఓకే, అలాగే వీళ్ళకి ఈ గాదికి విశ్వామిత్రుడు కాక ఇంకో అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి పేరు సత్యవతి. ఆ అమ్మాయి కూడా చాలా గొప్పది, ఎంతో వ్రతాలు అన్నీ చేస్తూ చక్కగా ఉంటుంది. ఆమెకి రుచీకుడు అని ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఈయన ఎలాగైతే కౌశికుడు అంటామో ఆవిడ కూడా మరి కుశవంశంలో ఉంది కాబట్టి ఆవిడని కౌశికి అని అంటారు. ఆవిడెప్పుడు ఆ రుచికితో కలిసి చక్కగా భర్త వెంటే ఆయనకి తగినట్టుగా పతివ్రత కదా, అన్నీ అనుసరిస్తూ హ్యాపీగా ఉండగా వాళ్ళు భర్తతో కలిసి సశరీరముగా స్వర్గానికి వెళ్ళిపోయారు అనమాట. అంటే ఏంటి తెలుసా, మనం చనిపోతే మన సోల్, మన ఆత్మ వెళ్తుంది కదా స్వర్గానికో నరకానికో, అలా కాదు, మన బాడీతోనే అలా వెళ్ళిపోవడం అనమాట. ఇప్పుడున్న బాడీతోనే అలా వెళ్ళాలంటే ఎంతో గొప్ప సాధన చేసిన వాళ్ళు అయి ఉండాలి. ఆవిడ అలా వెళ్ళిందనమాట. తర్వాత భూమి మీద కౌశికి అనే పేరుతో నదిలాగా ప్రవహిస్తూ ఉందన్నమాట భూమి మీద. ఈ కౌశికీ నది అక్కడే ఉంటుంది, హిమాలయాస్ దగ్గరలో. అందుకనే విశ్వామిత్రుడు చెప్తున్నాడు, అందుకనే రామ, నేను మా అక్క అంటే నాకు ఎంతో ఇష్టం. తను ఇప్పుడు కౌశికీ నదిగా అక్కడ ప్రవహిస్తుంది కదా, సో ఆ దగ్గరలోనే నేను ఎప్పుడూ ఉంటాను. తన మీద ప్రేమతోనే నేను ఎప్పుడు హిమాలయ ప్రాంతంలో నేను అక్కడే ఉండి ఎప్పుడు తపస్సు చేసుకుంటున్నాను. ఓన్లీ ఇదిగో ఇప్పుడు ఈ క్రతువు చేయడం కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను సిద్ధాశ్రమానికి అని మొత్తం ఆ స్టోరీ అంతా చెప్పుకొచ్చారు ఆయన. ఓకే, మిగతా విషయాలు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఇంత విషయం చెప్పాడు కనుక రాత్రి అయిపోయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ పడుకుని పోయారు. నెక్స్ట్ రోజు ఏం చేశారో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ పిల్లలు.